హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను చూస్తూ ఉన్నాం. ఏ సంబంధం లేని వ్యక్తులను ప్రత్యేకంగా అధికారుల పైన అనవసరమైన కేసులు బనాయించి అడ్డదారిలో విచారణకు పిలిపించి విచారణ జరిగిన వెంటనే వాళ్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు మరి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ లిక్కర్ స్కామ్లో బాల గోవిందప్ప గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళందరికీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను కూడా మరి గత ప్రభుత్వంలో అధికారులుగా పనిచేసిన వీళ్లపైన మరి మీరు ఇటువంటి కేసులు బనాయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో మీ ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆ కంపెనీల పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్న నమ్మకంగా ఉన్న అధికారులను, నాయకులను ఏదో సాకుతో అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్టులు చేసి వైసీపీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా భయభ్రాంతులు చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు పోతా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలన అనేది పూర్తిగా మరచిపోయి కేవలం అరెస్టులనే మా ధ్యేయము, మా రెడ్ బుక్ రాజ్యాంగమే మేము ఇచ్చే పరిపాలన అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు లోకేష్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు చూస్తే చాలా బాధగా ఉంది. ఇటువంటివి మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారిన పరిస్థితి అప్పుడు మరి రేపు రాబోయే దినాల్లో మీ పరిస్థితి ఏమని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు మీరు, రేపు మేము, రేపు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు, ఇది కాదు కదా. ప్రజలు మనకు ఓట్లేసి మనల్ని గెలిపించింది. ప్రజలకు మనం హామీలు ఇచ్చినాం. ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని నెరవేరుస్తారు. ప్రజా సంక్షేమం కోసం ఖచ్చితంగా ఒక నమ్మకంతో ఈరోజు మనల్ని అధికారంలో కూర్చోబెడితే దాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు ఉపయోగపడే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, లిక్కర్ ఈ రాష్ట్రంలో ఉన్నంత విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏ రాష్ట్రంలో కూడా లేవని కూడా మీకు చెప్తా ఉన్నాము. దానికి తోడు మరి ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ కూడా మన రాష్ట్రానికి వస్తున్నట్టు కూడా సమాచారం ఉన్నప్పటికీ కూడా మామూలుగా లిక్కర్ షాపులు 10 గంటలకు ఓపెన్ చేయాల్సి ఉంటే తెల్లవారుజామున 5 గంటలకే ఓపెన్ అయిపోతా ఉన్నాయి. ప్రజలందరినీ కూడా మరి ప్రజల ఆరోగ్యాలతో మీరు ఈరోజు ప్రాణాలతో ఆడుకునే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. కేవలం ఆదాయమే, లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే మీరందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు బాగా కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక చాలు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడైనా మీరు మారండి, ప్రభుత్వ పరిపాలన పైన దృష్టి సారించండి అని మీకు తెలియజేస్తూ ఈ అక్రమ అరెస్టులను అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కృష్ణమోహన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆయన దగ్గర నాకు దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అనంతపురం అంటే ఆదోన్లో ఎంఆర్ఓ కూడా పనిచేశాడు. తర్వాత పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన మరి ఆర్డీఓగా పనిచేశాడు. ఆయన కేవలం ఒక అధికారి. మరి రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతోన ఆయన రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇచ్చేందుకు మాత్రమే మరి ఆయన ఎప్పుడు ఆయన వెంట ఉంటాడే తప్ప ఏ రోజు కూడా అది కూడా ఏదన్నా అధికార పరంగా ఏమన్నా సమస్యలు తలెత్తుతాయేమో అనే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రము అడ్వైజ్ చేసే వ్యక్తిగా ఆయన పెట్టుకున్నారే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇటువంటి కేసుల్లో కానీ ఇటువంటి స్కాములకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. అది అందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనప్పటికీ కూడా ధనంజయ రెడ్డి గారు కూడా అంతే. ఆయనకు సమయమే లేదు. గతంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కూడా మరి సమన్వయం చేసుకొని డెవలప్మెంట్ ఒక పక్క, మరి అదేవిధంగా ప్రజా సంక్షేమం ఒక పక్క, వీటిపైన పూర్తి స్థాయిలో నిమగ్నమై మరి ఒక పక్క ఎమ్మెల్యేలతో శాసనసభ్యులతోనూ పార్లమెంట్ సభ్యులతోనూ శాసన మండలి సభ్యులతోనూ వీళ్లతో కూడా చర్చించి మరి అన్నిటిని కూడా ఆ విధంగా ముందుకు పోయే ఒక అడ్వైజర్గా మేము చూసామే తప్ప ఇటువంటి స్కాములతో ఎటువంటి సంబంధం లేదు. ఇక బాలగోవింద్ తప్ప ఆయన మన భారతీయ సిమెంట్లో ముందు నుంచి కూడా ప్రముఖ అంటే సిమెంట్ సంబంధించిన విషయాల్లో ఒక ప్రముఖ డైరెక్టర్గా పనిచేస్తూ ఆయన ఆ కార్యక్రమాన్ని జరుపుతున్నాడే తప్ప మరి ఉన్న పొలంగా ఎప్పుడు కూడా వీళ్ళ పేర్లు మనం వినలేదు. అటువంటి వారిని కూడా ఈ స్కామ్లో ఇరికించి మరి దీని ద్వారా ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం ఈ ఉచ్చు బిగించి చివరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి లోపల వెయ్యాలనే ఒక దురుద్దేశంతో సాగుతున్న ఈ యొక్క ఎంక్వైరీస్ అయితేనేమి మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కస్టడీకి తీసుకొని కస్టడీలో విచారిస్తూ ఏ విషయాలు విచారించినారు, కనీసం పలానా విషయాల్లో వాళ్ళు ఈ విధంగా మరి ఒప్పుకున్నారు అని తెలిస్తే కనీసం దాన్నన్నా ప్రజలు ఇది చేస్తారు. కానీ ఎక్కడ కూడా అటువంటివి ఏమీ లేకపోయినప్పటికీ, ఎక్కడ కూడా స్కామ్ జరగకపోయినప్పటికీ కూడా విచారణ తర్వాత అరెస్టులు చేయడము, డైరెక్ట్గా తీసుకుపోయి రిమాండ్లకు పెట్టడము, తర్వాత మళ్ళా కస్టడీలకని తీసుకొని టార్చర్ కూడా చేస్తున్నారని మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు వంశీ పరిస్థితి కూడా అదే. మాజీ శాసనసభ్యుడు వంశీ పైన మరి ఎన్ని కేసులు బనాయిస్తూ ఉన్నారో, ఆయన శారీరకంగా మరి ఏ విధంగా మనము ఇబ్బంది పడుతున్నాడో కూడా మన మీడియాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి. బెయిల్ వచ్చినా కూడా మరి వెంటనే ఆయన పైన కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. మేము మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాబోయే దినాల్లో రాష్ట్ర భవిష్యత్తుకే పెద్ద ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుందని మరి తెలియజేస్తూ, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇటువంటి కార్యక్రమాలని మానుకోండి అని తెలియజేస్తూ విరమించు.